ఇప్పుడు హ్మ్. పెళ్ళైన దంపతులు ఉంటారు. చాలా హ్మ్. అన్యోన్యంగా ఉంటారు. హ్మ్. హ్మ్. కానీ పిల్లలు కలగరు వాళ్ళకి. హ్మ్. చాలా ఇబ్బంది ఉంటది. హ్మ్. అదొక సైన్స్. హ్మ్. వాళ్ళు డాక్టర్ల దగ్గర వెళ్ళాలి. పరీక్షలు చేయించుకోవాలి. హ్మ్. పురుషుడిలో లోపమా, హ్మ్. అమ్మాయిలో లోపమా, హ్మ్. అబ్బాయిలో లోపమా అని హ్మ్. చూపించుకోవాలి. అవును. దాని తగ్గ మెడిసిన్స్ ఇస్తారు. ఆ హ్మ్. మెడిసిన్స్ వాడితే హ్మ్. నయమైతే వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి మా పూజల ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామంటారు మీలాబోటి వారు. నిజమా అవి? అవును. ఎలా చేస్తారు? అది సైన్స్ కదా! సైన్స్ చూడండి 2 బాగున్నప్పుడు కలగకపోతే దాన్నేమంటారు? మగవాడిలో వీర్య కణాలు సరిగ్గా సరే లేకపోయినా ఓకే. ఒకటి 2 కరెక్ట్‌గా ఉండి. అండ ఉత్పత్తి మహిళలో సరిగ్గా లేకపోయినా కూడా ఆ! పిల్లలు కలిగే చాలా కష్టము. అవును. మరి ఈ రెండిటిని మెడిసిన్ వాడితే బాగవుతుంది. మీ మంత్రంతో ఈ 2 ఎలా బాగవుతాయి? మేము మెడిసిన్ ఇస్తాం. మాకు ఈ పరంపర నుంచి నేర్పించిన ఔషధం ఉంది. ఆ! బిడ్లయ్యేదానికి మా అవ్వ వాళ్ళు అక్కడి నుంచి వచ్చింది. అది కూడా ఉందా మళ్ళా మీకు? మళ్ళా నాటు ఔషధం మందు. లేనిదే ప్రయోగము, ఔషధం లేనిదే కాదు మీ నాగరాజు మంత్రాలతో గారు. చేయరది. మంత్రము ఉంటుంది. ఆ! మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, ఔషధ ప్రక్రియ ఉంటుంది. ఆ! మళ్ళీ కొన్ని నిగూఢంగానే వాళ్ళకి చెప్పిస్తాం. ఇక్కడ ఆ! చెప్పం మేము. ఆ! అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. అంటే ఖచ్చితంగా. అట్లాంటివి నా దగ్గర చాలా మందున్నాయి. ఎంతమందికి పిల్లలు కలిగారట్లా? అవును. చాలా మందున్నారప్పా. ఒక నంబర్ ఇయ్యండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు? నా పేరు నాగరాజు. నేను సీనియర్ పొలిటికల్ జర్నలిస్టు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాండి. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. నేను గుర్తున్నానా మీకు? అయ్యో సార్, మీ వీడియోలు చూస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఫాలోవర్స్ సార్. మా ఎదురుగా ఆ, సందీప్ శర్మ గురూజీ ఉన్నారు. చెప్పండి సార్. ఆయనను మీరు నమ్ముతున్నారా? 100% సార్. ఎందుకు నమ్ముతున్నారు? అంటే చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూసినాం సార్. అయిపోయిన తర్వాత తర్వాత ఇది వేరే మాంత్రికం కూడా నేర్చుకున్నారు. ఆ! రియాలిటీగా నా కళ్ళ ముందే కొన్ని చేసినారనమాట. చూసినాను చేసినారా? అప్పట్లో. చూసినాను. సంతానోత్పత్తి లేని వారికి ఆహ్, ఆ భాగ్యం కల్పించారు అంటారు. మీకు కల్పించారట? చేస్తారు సార్. నాకు కూడా పెళ్ళైన ఒక 1 ఇయర్ కొంచెం డిలే అయింది. ఆ! అప్పుడు పూజలు చేసినారు. నాకు నాకు సంబంధించిన పూజలు చేసినారు అప్పట్లో. ఓకే. ఓకే. హ్మ్. మరి సంతానం కలిగారా మీకు? ఒక అబ్బాయి సార్. ఒకే అబ్బాయి అంతే. అవునండి. ఆయన పూజల తర్వాత. అవునండి. అంటే ఓకే. మేమే వద్దనుకున్నామండి. చాలు ఈ జనరేషన్‌లో ఎందుకు మళ్ళీ అని ఆ! అట్లా ఇప్పుడు అనుకున్నాము. మన సీఎం గారు ఒకరు వద్దు, పదుగురు ముద్దు అంటున్నారు గదా! అలా అంటారు సార్. కాకపోతే ఆ! ఇట్స్ పర్సనల్‌గా సార్. టోటల్‌గా మన డిపెండ్స్ మన పరిస్థితులు ఆ! ఓకే. ఇవన్నీ ఉంటాయి గదా! అంటే సందీప్ సంతోషం శర్మ సార్. గురూజీని నమ్మొచ్చు. నమ్మొచ్చంటే 100% నమ్మొచ్చు సార్. ఎందుకంటే ఆ! నిస్వార్థంగా ఆ! ఆహ్, హ్మ్, ఆయన సేవనే చేస్తారు. ఆ! కాబట్టి చిన్న వయసుకే ఆ! ముందుకెళ్తున్నారు బాగా అన్ని విచారాల్లోన. ఓకే. ఓకే. ఇట్లా మాంత్రికం గావచ్చు, ఇట్లా పూజలు గావచ్చు, అన్ని విధాలుగా ముందు నా నంబర్ ఎవరిచ్చారు సార్? ఆ అబ్బాయి వాళ్ళే ఇచ్చారా? వేరే వాళ్ళతో తీసుకున్నానండి. ఆహాహా! సార్. ఓకేనా? రైట్. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్స్ సార్. సంతోషం సార్ మీతో థాంక్ యూ. మాట్లాడింది. థాంక్ యూ అండి. థాంక్ యూ. హ్మ్. ఓకే. హ్మ్. ఈ దాంట్లో కూడా పాస్ అయిపోయారు. హ్మ్. ఆ! గుర్తుండేది. ఆ! ఇట్లుంటాయని. అనారోగ్యం పాలైపోయుంటారు హ్మ్. పూర్తిగా. హ్మ్. హ్మ్. ఎక్కడ ఎన్ని ఆస్పత్రులు తిరిగినా హ్మ్. బాగ్గాదు. ఏం జేయాలో అర్థం గాదు. ఎక్కడికి వెళ్ళినా అన్నీ నార్మల్ ఉన్నాయే అంటారు. హ్మ్. కానీ హ్మ్. అనారోగ్యంగా ఉంటారనమాట. హ్మ్. అలాంటి వారికి బాగు హ్మ్. చేయగలుగుతారా మీరు? అవును సార్. బాగా చేయగలుగుతాం నాగరాజు అది గారు. సైన్స్ చేయలేనిదాన్ని మీరెలా జేస్తారు? అదే మాది కూడా సైన్స్ కంటే అపారమైనదిది. ఆ! సైన్స్ కన్నా మీరిన శక్తులివి. ఆ! ఇవి చూపించడానికి అంటే ఆ! చేసినప్పుడు తెలిసేలే. దాని ఆ! రిజల్ట్ మాత్రం వస్తుంది. ఆ! ఆయుష్ హోమాలున్నాయి. తిప్పతీగతో ఆయుష్ హోమాలు చేయొచ్చు. తిప్పతీగతో. తిప్పతీగ. తిప్పతీగ కషాయం తాగితే ఆరోగ్యానికి మంచిది. హ్మ్. చాలా మంచిది. సర్వ రోగ నివారణ అంటారు తిప్పతీగని. ఆ! తిప్పతీగ రోజు కషాయం చేసుకొని, తాటి బెల్లం వేసుకొని కషాయం తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం మనము. హ్మ్. ఓకేనా? హ్మ్. అనారోగ్యాలు దూరమైతాయి మనకు. హ్మ్. ఓకేనా? మరి అలాంటి తిప్పతీగతో పూజలు చేస్తారా మీరు? అవును. దాన్ని హోమం చేస్తాం. ఆ! ఆయుర్ద అగ్నే హవిషోజుషాణ ఘృత ప్రతీక ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచార గవ్యం పితేవ పుత్రం అభిరక్షతాది వగ్గ స్వాహా. ఆ! పుత్రుడిని పౌత్రుడిని రక్షణ చెయ్యి దేవత. ఆ! అగ్నేశ్వరుడు మనకు అన్ని ఇస్తాడు. పుత్ర పౌత్ర. ఆ! యజ్ఞేశ్వరుడు మనకు అన్ని ఇస్తాడు కాబట్టి యజ్ఞేశ్వరుడు ముందు కూర్చొని మనము దేవతని మూలమంత్రం చెప్పి దానికి సంబంధించిన ఔషధాన్ని స్వాహాకారం చేసి స్వాహా స్వదాన దేవతలు స్వాహా దేవతలు ఎత్తుకొని పోయి ఆ దేవతకి సమర్పణ చేస్తారు. యజ్ఞేశ్వరుడు ముఖాంతరంగా ఆయనకు సమర్పణ చేస్తారు. ఆ! తత్కాలంగా ఆయనకి ఆరోగ్యం గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్‌మెంట్ కావడము ఇలాంటివి జరుగుతాయి. మళ్ళీ ఆ! యంత్రాలు కట్టడము, యంత్రం కట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ! దాని ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఏం సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిశీలన చేసి వాళ్ళ ముందు అది మామూలుగా సమస్య ఉంటే అది హాస్పిటలే చేస్తుంది. నేను అవసరం లేదు దానికి. ఆ! హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది. ఇప్పుడున్న హ్మ్. అవన్నీ ఉన్నాయి. హ్మ్. దానికి నా ఆవశ్యకత ఖచ్చితంగా నాకు అవసరం అవశ్యకత రాదది. హ్మ్.
అయితే కొన్ని ప్రభావాల వల్ల ఇదైపోయింటారు. ఇంకొక ముస్లిం ఆయనకి నేను చేస్తాను, కాళ్ళు పడిపోయింటే ఆయనకి నేను చేశాను. ఉమ్, ఆయన పాపం 2 ఏండ్ల నుంచి కాళ్ళు చేతులు లేవు. ఆయన ఇక్కడ అది మొన్న కార్యక్రమం చేశాను నేను. ఉమ్, ఖచ్చితంగా ఆయన లేపుతాను. ఆయన అసాధ్యం అది. ఉమ్, అట్లాంటి నేను చేస్తాను. ఉమ్. మాట ఇచ్చినాను, ఖచ్చితంగా నేను లేపిస్తాను. అప్పటికి ఇప్పటికి కొంచెం నాకు నంబర్ నేను వ్యత్యాసాలు. మాట్లాడతా అట్లా తీసుకోండి. చెప్పండి. ఫస్ట్ ఈయనకు చేయించా, మళ్ళీ ఈయన ముఖాంతరం ఇంకొకరు వచ్చారు, వాళ్ళ రిలేషన్నే. ఆ, వాళ్ళు పాపం హాస్పిటలైజ్డ్. ఉమ్, మీకేం చేయించారు? ఆయనది బంగారు షాప్ ఉంది, గోల్డ్ షాప్ ఉంది. ఉమ్. వ్యాపారం అయ్యేదానికి కొంచెం మంచిగా ఇంకా అభివృద్ధి అయ్యేదానికి నేను చేయించాను, అడగండి. ఉమ్. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం. నా పేరు నాగరాజు, నేను జర్నలిస్టు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. నా ఎదురుగా సందీప్ శర్మ గురూజీ ఉన్నారు. అవును సార్. ఆయనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను సార్. ఎందుకు? సార్ నేను అతని దగ్గర పెంటే నాకు అంతా చేసి ఇచ్చినాడు సార్, బాగున్నా నేను. ఏమి చేసి ఇచ్చినాడు మీకు? అదే నాకు వ్యాపారం బాగలేదంటే ఆ, అన్ని అన్ని రేకులు రాసిచ్చి పూజ చేపించి ఇచ్చినాడు సార్. బాగైందా ఇప్పుడు మీకు? దేవుని వల్ల బాగున్నా సార్. బాగున్నారా? ఆయన 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 రేకులు ఇచ్చిన తర్వాతనే బాగున్నారు. బాగున్నా సార్. ఓకే. అది ఓకే. కాక స్వామి చాలా మంచోడు సార్. ఎందుకు మంచోడు? సార్ బాగా డబ్బులు తీసుకోడా? డబ్బులు పెద్ద సమస్య కాదు సార్ అతని దగ్గర. ఆ, డబ్బులది సమస్య కాదు. ఆ, అభిమానంతో మాట్లాడతాడు, ఆ. దగ్గర తీసుకుంటాడు, సొంత మనిషిలా చూసుకుంటాడు సార్ అతను. దగ్గర తీసుకోవడం అంటే హక్ చేసుకుంటాడు మిమ్మల్ని? అగ్గు కాదు సార్. ఆ, ఆ, దగ్గర అంటే అభిమానంతో సార్, ఆ. మాట మంచి అభిమానంతో ఉంటుంది సార్. అట్లా ఓకే. దగ్గర తీసుకుంటా అంటే హక్ చేసుకుంటాడేమో అనుకున్నా. అట్లా అది కాదు సార్. అది కాదా? మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి సార్. ఓకే. ఇప్పుడు ఓకే. ఎంత బిజీలో ఉన్నా మాటలలో ఫోన్ చేస్తే రిసీవ్ చేసి ఆ. ప్రాబ్లం ఏముంది, బాగున్నారా లేదా అని అడుగుతారు సార్ అతను. ఓకే. ఏ ఊరండి మీది? అది సత్యసాయి జిల్లా పుట్టపర్తి దగ్గర కదిరి సార్. కదిరి. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న కదిరి. కాదిరి కాదిరి సార్. కదిరి. కదిరి. అవును సార్. కందికుంట వెంకట ప్రసాద్ గారు మీ మా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే సార్. అత్తా చాంద్ బాషా గారు మీ మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే. అవును సార్. బాగున్నారు వాళ్ళు? బాగున్నారు సార్, బాగున్నారు సార్. ఓకే. ఓకే. మరి సందీప్ శర్మ గురూజీని మీరు నమ్ముతున్నారు? పక్కా నమ్ముతాను సార్. వేరే కేసు కూడా ఇచ్చినాను స్వామికి. ఆ, దేవుని అది కూడా సక్సెస్ అయితే ఆ. చేస్తాను సార్. అది కూడా స్వామి గుడి కడతారా ఏం కడతాడు మీరు? సార్. ఆ? గుడి గుండెల్లో పెట్టుకుంటాం సార్ అట్లా వాళ్ళకి. గుడి కట్టరు కానీ గుండెల్లో పెట్టుకుంటారు. ఒకరి తరపున మేము బాగుపడిందే మర్చిపోలేము కదా సార్. ఓకే. అయితే మీరు బాగుపడ్డారు. అట్లేం లేదు సార్. మంచోడు సార్. మంచోడు. మంచోడు. రైట్ అండి. రైట్ అండి. నమస్కారం. 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 రైట్. ఇంత సరే వామాచార పద్ధతి ఇది చేస్తున్నా కూడా ఉమ్. ఇంతమందికి సమాజంలో ఇంతమందికి కాస్త మంచి చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఉమ్. మరి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే నేను రాలవు అనే నమ్ముతాను. చింతకాయలు కాదు, మామిడికాయలు రాలుతాయి సార్. మామిడికాయలు రాలుతాయా? ఆ. నాకు మామిడికాయ తినాలనుంది. ఒక మామిడికాయ రాల్చి తెచ్చేయండి నాకు. ఆ? సరే, సంతోషం మాట్లాడినంత మిమ్మల్ని. ఆ. ఈ రాజకీయాలు ఏమైనా చూస్తున్నారా ఇప్పుడు మీరు? ఏ ఏ పార్టీలు ఎలా ఉన్నాయి, ఏం కథ అనేసి? చూస్తాను నాగరాజు ఈసారి గారు. కర్ణాటకలో ఏం పరిస్థితి? కర్ణాటకలో ఈసారి ఇది కూడా అంతే, మైత్రేయ కలిగి వస్తుంది, కూటమి వస్తుంది. ఈసారి కుమారస్వామి గారు సీఎం అవుతారు అని చెప్పి కుమారస్వామి గారు నా ఒక అంతరాత్మ చెప్తాంది. ఆయన కేంద్ర మంత్రి పదవి వదిలేస్తారా? ఆ? కేంద్ర మంత్రి పదవి వదిలేస్తారా ఆయన? అది ఉండొచ్చేమో. అయితే సీఎం అయితే ఆయన అవుతారు అని ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. ఆ. ఈ ఇటీవల పరిణామాలంతా చూసుకొని పరిణామాలా అంటే మీ యొక్క శక్తితో నేను చెప్తున్నా. లాస్ట్ టైం చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ఏం సర్కారం వస్తుంది, మైత్రి అతంత్రం అని. రెండు పక్షాలు కలిసి వస్తాయి. అదే విధంగా ఇది కూడా మూడు పక్షాలు వచ్చింది ఏపీలో. మూడు పక్షాలు, రెండు పక్షాలు కాదు, మూడు పక్షాలు. అయితే ఒక కూటమి అయితే వచ్చింది కదా, మైత్రి కలిసి కదా. సో ఇది ఇప్పుడు కూడా అదే విధంగా అవుతుంది. ఈసారి కాంగ్రెస్ రాదు, అక్కడ కాంగ్రెస్ రాదు, బీజేపీ అండ్ దెన్ అక్కడ జనతాదళ అని ఉంది. జనతాదళ దేవేగౌడ వాళ్ళది. ఇద్దరిది చేరి ఈసారి అతని సర్కారం వస్తుంది. ఈయన ఇది సీఎం అవుతాడు ఏపీలో. ఈసారి ఎట్లుంది పరిస్థితి? ఏపీ పరిస్థితి చూడాలి నాగరాజు గారు. ఏపీ పరిస్థితి చూడాలి. నేను ఒకటి వేదంలో చెప్తాను అన్ని కూడా. ఎందుకంటే మన సృష్టి, భూమి, మన ప్రపంచం సృష్టి వచ్చేసి గోవు నుంచి.
మీకు ఈ మథనం చేసిన పాల సముద్రాన్ని మథనం చేసినప్పుడు ఫస్ట్ గోవు పుడుతుంది. ఆ, అన్ని దేవతలు వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ స్థానమానంగా అవుతారు ఆ, గోవుకి, అంత పవిత్ర స్థానం అని చెప్పేసి. ఆ, కొనాకి మహాలక్ష్మి కూడా ఎక్కడ ఉందంటే, నేను నీకు జాగా లేదు, నువ్వు చంచలం చాలా, నువ్వు దగ్గర ఉండవు, డబ్బులు ఉంటే నా చేతి ఉంటే అక్కడక్కడ వెళ్ళిపోతా ఉంటావు, నువ్వు నా దగ్గరికి వద్దు అని చెప్తే, లేదు నాకు ఏదన్నా ఒక స్థానం నాకు ఇవ్వు అంటే, నా దగ్గర గోమయం అందులో మాత్రమే, పేడలో మాత్రమే అవకాశం ఉంది, ఆడ మాత్రమే చెప్పే, అయితే నీకు అంత శ్రేష్టమైనది ఇస్తే నేను అక్కడ వచ్చుంటాను అని చెప్పేసి గౌరీదేవి వచ్చి అక్కడ నివాసం అవుతుంది. గోమయే గౌరీ తిష్టంతు, గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది చంచలం. అందుకే మా ఇంటి ముందు అలికేది లక్ష్మి అంటే లక్షణం కదా, లక్షణము, ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆరోగ్యం అంతా కూడా. ఆ విధంగా నేను చెప్పడం ఏమంటే, వేదంలో ఒక అనువాకం ఉంది, గోవు కోసమే గో సూక్తం అని ఉంది. గోవు సూక్తము అది ఇలా ప్రారంభమవుతుంది, చెప్తాను కొద్దిగా. ఓం ఆగావో అగ్మన్యత భద్రమక్రన్ సీదంతు గోష్ఠే రణయంత్వస్మే ప్రజావతి పురురూపా ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీ ఋషసో దుహానా ఇంద్రో యజ్వనే పృణతే చ శిక్షతి ఉపేద్ధముపపక్షతం ఆశు గోషూపపృచ్ఛతాం. అంటే పురము, క్షేత్రము, రణము అన్ని విధాలుగా విజయవంతం కావాలంటే గోవును పరిపాలించాల. గోవు ఎక్కడుంటుందో, గోమాతలు ఎక్కడ ఉంటాయో అపరిమితమైనటువంటి క్షీరం వస్తుంది, అపరిమితమైనటువంటి వాతావరణం అంతా కూడా శుభ్రమవుతుంది, శుద్ధి అవుతుంది, విశేషమైనటువంటి స్థానం దొరుకుతుంది. అందుకనే గావో విశ్వస్య మాతరః, గావో విశ్వస్య మాతరః అని చెప్పేసి అన్ని సర్వస్వం ఉండేది గోవులోనే. అందుకనేసి ఆ గోవును మనం పుణ్యకోటి, ఆ గోవును మనం చాలా, గోవును ఎట్లా అంటే మనలాగా గోవధ ఎక్కువ జరుగుతుంది కదా ఇప్పుడు. అదే నిలిపేయాలనే మా అజెండా, అది నిలుపుతాం ఖచ్చితంగా. చెప్పాను కదా, మేము అది సాధ్యపడదు కదా, సాధ్యం ఎందుకు కాదు, వీధికి ఒక అసాధ్యమైంది గోవధ ఆదే లేదు. జరుగుతోంది ఇక్కడ. నాగరాజు వీధికి ఒక గారు, గోవధ నేను జరుగుతోంది. చెప్తున్నాను, ఎవరైనా గోహత్య కషాయకాయలు అవి ఉంటే కన్నా నా ప్రయోగము చేస్తాను, జతకి అమ్మే వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా మేము ఒక సిస్టమ్ ఏర్పాటు చేసిన. నేను సంతల్లో నా ఇన్ఫార్మర్స్ ఉంటారో, టోల్లో ఉంటారో, ప్రతి ఒక్కటి మీడియా ఉంటుంది. ఆ విధంగా నేను అన్ని, అంటే నా వరకు అయినది నేను రక్షిస్తా ఉన్నాను. ముందు కాలంలో గోవధ నడిచే వాళ్ళు మా వేదంలో చెప్తాయి, గోవధ చేసేవాడిని హత్య చేయి. ఓకే, వేదంలో చెప్పినటువంటి గోవధ చేసేవాడిని మనం హత్య చేయాల. మనం హత్య కాదు, అంత క్రూరం వాడు అని కసాయి. ఒక గోవు ఎట్లా తెలుసా, పుణ్యకోటి అని నేను చదువుకున్న, పుణ్యకోటి అని చెప్పేసి. పుణ్యకోటి ఒక ఆవు, ఒక గోవు సింహం యొక్క దీనికి చిక్కేసుకుంటుంది. అప్పుడు దయతో చెప్తుంది గోవు, నా దూడకి నేను పాలిచ్చి వస్తాను, నాకు అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, గోవు అనేది సాత్వికానికి సంకేతం. అది సాత్వికానికి, గుణానికి. ఒక్కొక్క గోవు ఒక్కొక్క స్థానమానంలో ఒక్కొక్క విశేషమైనటువంటి దేవతలు ఉంటారు. గోముఖంలో బ్రహ్మ, నాలికలో గాయత్రి అంటే గోముఖానికి. అయిన తర్వాత తల మీద కొమ్ములు ఏమైతే ఉన్నాయో అవి, ఆ కొమ్ములు సూర్యనాడి, చంద్రనాడి, కళ్ళు, సూర్యచంద్రులు కళ్ళు, కొమ్ములు, శృంగాలు, వెనక ఉబ్బు, అది సూర్యుని సంకేతము. అయిన తర్వాత 4 కెచ్చెలు, అది వచ్చేసి 4 వేదాలకు సంకేతము. దాని తోక వచ్చేసి సర్పరాజుకి సంకేతము. దాని పాదాలు వచ్చేసి గంగకి సంకేతం, నదులకు సంకేతము. దాని కంఠం వచ్చి ఈశ్వరునికి, లలాటం వచ్చి ఈశ్వరునికి సంకేతము. ఆ విధంగా గోమూత్రము వచ్చేసి అమ్మవారు గాయత్రీదేవికి సంకేతము. గోమయము లక్ష్మీదేవికి సంకేతము. ఈ విధంగా అన్ని పరివార బ్రహ్మ విష్ణు మహేశ్వర సమస్తమైనటువంటి అష్టదిక్పాలకులు, దిగ్గజులు అందరూ కూడా గోవులో విశేషంగా విరాజమానమై ఉంటారు. అందుకనే గోవుని మనం కాపాడాలా, గోపాలన చేయాలా, గోవుని సంరక్షణ చేయాలా, గోవుని సంరక్షణ చేయాలా. ఇది నా ఆద్య కర్తవ్యమై నేను విశేషంగా మీ ద్వారా చెప్పడం జరిగింది. గోవుని భావిస్తే, గోవుని పూజిస్తే అపారమైనటువంటి సంపద అనేది దొరుకుతుంది. కలిసి ట్రై చేయండి. ఫస్ట్ కష్టం వస్తుంది. నేను చాలా గోవులు పెట్టుకొని కష్టంలో ఉంటే అప్పుడు కష్టమే, కానీ అయితే అట్లా తీసుకుంటా వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు అన్ని సర్వస్వం నాకు సిద్ధి అయింది. సో ఆ విధంగా గోవధ వద్దు, గో పూజ ముద్దు. గో పూజన చేయాలి, గోవధ వద్దు, గో పూజ ముద్దు. అంతే చెప్పారు. ఆ విధంగా గోవులంటే మాకు చాలా విశేషమైంది. నేను గోదానాలు కూడా తీసుకుంటాను. నేను మా ఆశ్రమంలో దాదాపుగా మేము గోవుల్ని తీసుకుంటాం, దత్తకు తీసుకుంటాం. దానికి ఒక నామకరణం చేస్తారు వాళ్ళ పేరు మీద. ఎవరు దానం ఇచ్చినారో వాళ్ళ పేరు మీద నామకరణం చేసి, హోమం చేసి, పూజ చేసి దాని సంపత్తిని అట్లే కాపాడుతూ వస్తాం. సంతోషం. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త కల్వకుంట్ల కవిత గారు నిన్న పార్టీ అనౌన్స్ చేశారు, తెలంగాణ రాష్ట్ర సేన. ఏమైనా పరిశీలించారా? మనుగడ ఉందా దానికి? భవిష్యత్తు ఉందా? భవిష్యత్తు ఉంది నాగరాజు గారు, భవిష్యత్తు ఉంది. నాకైతే విశేషంగా నేను వెళ్ళాదు, అందులోకి వెళ్ళాదు.
అందువల్ల దాన్ని అయితే ఏదైతే జనరేషన్ ఇప్పుడైతే ఏమైతే స్టార్ట్ అయితే ప్రారంభం అవుతాయి 2026 మధ్యకాలం అయితే విశేషంగా ఏం ప్రారంభం చేసినానో ఒక స్థాయి తీసుకుంటుంది అనమాట. ఇంకా ముందు వచ్చే దాంట్లో చాలా వ్యత్యాసాలు జరుగుతాయి. అంటే దేశంలోనే చాలా విశేషమైన రాజకీయ పరివర్తనలు జరుగుతాయి చూడండి. ఓకే. చాలా విశేషంగా జరుగుతాయి. ఆ విధంగా ఆ విధంగా ఏమైనప్పటికీ కూడా ఎవరైనా రాని పాలకులు గోహత్య నిషేధం చేయని గురుకుల పద్ధతి ఇవన్నీ విద్యలు ఇవన్నీ నేర్పించడానికి అవకాశం ఏడుంది? ముస్లిమ్స్కి ఇది ఏమింది, ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, మాకేమున్నాయి, మదరసాలు ఉన్నాయి, మనకేమున్నాయి హిందువులకి లేదు. కాబట్టి అవగాహన వంచన చేస్తున్నారు మనతో. మనకి చదువుకున్న పాఠాలు ఏదన్నా కానీ ఏది గుర్తుకే వస్తాండ్లా నేర్చుకున్న దాన్ని. మేము ప్యాషన్గా మేము చూడండి వేదం నేర్చుకున్నాం కాబట్టి నిరాళంగా మేము అన్ని విచారాల గురించి మాట్లాడడం వేదంలో చెప్పగలము. ఇప్పుడు నేర్చుకునే పిల్లలు ఏం చెప్తారు, ఏం చేస్తారు వాళ్ళు చేయలేరు. అందుకని ఈ వంచన ఏంటంటే ఎక్కడ అంటే పద్ధతులు వెళ్ళిపోవడము, గోవులను హత్య చేయడము, ఈ ఒక రకమైనటువంటి డబ్బులు దురాశ ఇంకోటి మరొకటి అయిపోవడం వల్ల ఇట్లా అయిపోతుంది ప్రపంచం అంతా. అందువల్ల ఆ భగవతి అనుగ్రహం అయితే కృష్ణుడు చెప్తాడు ఎక్కడెక్కడైతే అధర్మం నడుస్తుందో అప్పుడు నేను ఉంటాను అక్కడ అని. ఓకే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పటికీ నేను ఉంటాను అక్కడ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనము విశ్లేషణ అవ్వాలి అనే చేయాలి. మనం సంకల్ప మాత్రంతోనే ఏది అసాధ్యం కాదు, సంకల్పంతోనే సాధ్యం అనేది జరుగుతుంది. ఆ విధంగా. ఓకే, సంతోషం సందీప్ గారు. వామాచార పద్ధతి ఏ పద్ధతి ఉన్నా కూడా సమాజానికి మంచి చేయడానికి ఏ పద్ధతి అయినా ఎంచుకోవచ్చు, అది మంచికి మాత్రమే ఉపయోగించాలి అని సిద్ధాంతం మీరు మీ సిద్ధాంతం చెప్తుంది. ఖచ్చితంగా అది సమాజ హితం కోసమే ప్రతి ఒక్కరు మీలా పాటు పడాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గురూజీ. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే నాగరాజ్ గారు.